మహబూబాబాద్ జిల్లా మణుకూరు పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక పెనుపాక నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారామ నాయక్ ఏర్పాటు చేసిన లంబాడీ నృత్యాలు, లంబాడీ ఆడపడుచుల బిందెల డ్యాన్స్ కొత్తగా ఉండడంతో మణుకూరు పట్టణ ప్రజలు మంత్రపుక్తులై తిరిగించారు. కేంద్రంలో మళ్లీ మోడీనే ఉంటారని, ఆయన పక్కన ఉంటేనే తనకు ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని సీతారాం నాయక్ తెలిపారు. ఇక్కడ అధికారంలో లేని బీఆర్ఎస్ అమలు కాని హామీలు ఇస్తుందని సీతారాం నాయక్ ఆరోపించారు. నిధులు గాని కేంద్ర ప్రభుత్వం పథకాలు రావాలంటే మోడీ గారి దగ్గర ఎవరు ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఈ కవితను ఈ బలరాంని పంపించి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. కేంద్రంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఆ తర్వాత ఉన్నప్పుడు ఏం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో లేదు, బయట లేదు. అంటే గతంలో కేంద్రంతో సన్నిహితంగా ఉండి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయనటువంటి కవితమ్మ ఇప్పుడు ఏం చేస్తారని ఈ ప్రలోభాలు పెడుతున్నారో ప్రజలకు నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేయాలని ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే నన్ను మోసం చేశారు కేసీఆర్. విద్యావంతులను, ఉద్యోగస్తులను, ఎవరైతే మేము ఈ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరికీ గొంతు నొక్కినటువంటి విషయం మీకు తెలుసు. నేనేమి పార్టీ మారలే. నాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ నా మెరిట్ ని చూసి నాకు అవకాశం ఇచ్చింది. మిత్రులారా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో భద్రాచలం, అయోధ్యగా పేరున్నటువంటి భద్రాచలం రేపు నిజంగా అయోధ్య పోలికి ఉండాలంటే సీతారాం నాయక్ ఓటేయండి. ఆ శక్తి నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం